హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్ని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే ముందుకైతే వచ్చేసానండి. ప్రతి ఇంట్లో బియ్యం సంచులు అనేవి కంపల్సరీగా ఉంటాయి కదా, వాటితో వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి ట్రై చేయాలి అనిపించేలాగా టిప్ అయితే చెప్తానండి. ముందుగా బియ్యం సంచి కవర్ తీసుకునేసి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అటు 5 ఇంచులు ఇటు 5 ఇంచుల కార్నర్తో కట్ చేస్తున్నాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. రెండు సైడ్లు కూడా అదే డైరెక్షన్లో కట్ చేశాను. అంటే పొడవు 5 ఇంచులు, వెడల్పు 5 ఇంచుల లెక్కన రెండు సైడ్లు అలా కట్ చేసానండి. ఇప్పుడు వచ్చి అలా ఓపెన్ చేసేసుకొనేసి అటు సైడు మనం పిన్నులు ఉంటే పిన్నులతో కానివ్వండి, లేకపోతే సూది ఉంటే సూది దారంతో కానివ్వండి, మిషన్ ఉంటే మిషన్తో కూడా అటు పెట్టుకునేసి పిన్నులు అయితే వేసాను నేనైతే. మీరు ఏది వేకెన్సీలో ఉంటే అవైలబుల్లో ఉంటే దాంతో అయితే మీరైతే పిన్నులు కానివ్వండి, లేదా సూదితో కానివ్వండి, మిషన్తో కానీ కుట్టుకోండి. ఇప్పుడైతే సంచిని మాత్రం రివర్స్ చేసేస్తున్నాను. మొత్తము రివర్స్ చేసిన తర్వాత చూడండి చాలా నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి సగానికి పైగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు అలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనము ఒక సంచిని అయితే రెడీ చేసుకుంటామండి. హ్యాండ్ బ్యాగు మన ఇంట్లో వేస్టేజ్గా ఉన్న వస్తువులు కానివ్వండి, లేకపోతే వంటింట్లో సరుకులు కానివ్వండి, అన్నీ వంటింట్లో పెట్టుకోలేం కదా, కొన్ని నిల్వ పెట్టుకుంటాం కదా. నిల్వ ఉన్న వాటివన్నిటిని అలా మనం ఆ సంచిలో అలా దాచిపెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఆ కార్నర్స్లో నేనైతే పిన్స్ అయితే వేస్తున్నాను. అలా పిన్స్ అనేది వేయడం వల్ల స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. ఇంకొకటి బ్యాగ్ అనేది కూడా చాలా అందంగా ఉంటుంది కదండి. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి లోపల కూడా చూడండి ఎలా ఉందో, స్టిఫ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు లోపల వచ్చేసి ఒక అట్ట ముక్క అయితే పెడుతున్నాను. అట్ట ముక్క అయితే అతికించడం లేదండి, ఊరికే అలా పెడుతున్నాను. అలా పెట్టడం వల్ల ఏంటంటే బ్యాగ్లా ఉంటుంది. బ్యాగ్ లోపల మనం ఎన్నైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో కట్ చేస్తాం కదా, అటు సైడు ఇటు సైడు బ్యాగ్ది, ఆ బ్యాగ్ పీసెస్ అయితే తీసుకునేసి ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. మన దగ్గర గమ్ ఉన్నా కానీ బ్లూ గమ్తో అతికించుకోవచ్చండి. గమ్ లేని వాళ్ళు ఇలా పిన్స్ అయితే వేసుకునేసింది. ఎందుకంటే బ్యాగ్కి అటు సైడ్ ఇటు సైడు కాడలు అనేవి కావాలి కదా. మనం బ్యాగ్ పట్టుకోవాలన్నా కానీ, బ్యాగ్లో ఏదైనా పెట్టేసి ఒక దగ్గర తగిలించాలన్నా కానివ్వండి, కాళ్ళు అనేవి కావాలి కదా. ఆ కాళ్ళు అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా అలా రెండు అలా తయారు చేసుకునేసి ఇప్పుడు అటు సైడు ఇటు సైడు పిన్నెల మిషన్తో వేసుకునేసింది. ఎలాంటి సూది దారం లేకుండా పిన్నెల మిషన్లతో లాండ్రీ బ్యాగ్ అయితే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు రెండు సైడ్లు కూడా అలా వేసేస్తున్నాను. చూడండి చాలా అందంగా అయితే ఉంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాలి. యూజ్ఫుల్ అయ్యే ఐడియా కదండి. ఇందులో మనం వేస్టేజ్గా ఏమైనా సామాన్లు ఉన్నా అందులో వేసుకునేయచ్చు. బట్టలు కానించి, ఇంట్లో సరుకులు కానించి, ఇంకా చాలా వేస్టేజ్ అన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ వేసేసి మనం ఒక దగ్గర అయితే పెట్టుకోవచ్చు అండి. ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు. పిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి, ప్రతిదీ కూడా అందులో అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మరి బాయ్. మరి చూడండి ఎలా ఉందో.